హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే ఖైరతాబాద్లోని ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం. వినాయక చవితి దగ్గరికి వస్తుంది కదా. వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. సో ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు ఎలా ఉండబోతున్నాడో మీ అందరికీ చూపించడానికి నేనైతే వచ్చేసాను. ఈసారి వినాయకుడి విగ్రహం 70 అడుగులతో ఒక వండర్గా నిలవబోతుంది. ఈ విగ్రహాన్ని వినాయక చవితి కంటే ముందే పూర్తి చేయడానికి చాలా మంది శరవేగంగా పనులైతే చేస్తున్నారు. మీలో ఎంతమంది ఖైరతాబాద్ వినాయకుడిని చూసారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఒకవేళ విగ్రహాన్ని చూడకపోతే ఈసారి వచ్చి సందర్శించడం మాత్రం మర్చిపోకండి. ఇక విగ్రహ విషయానికి వస్తే విగ్రహం అయితే అదిరిపోయేలా ఉంది. హైదరాబాద్ లో పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఖైరతాబాద్ లోనే ఉంటూ ఉంటాయి. అదేంటో అండి నాకు అసలు అర్థం కాదు. ఇటు బుద్ధుడి విగ్రహం, ఇటు అంబేద్కర్ సార్ విగ్రహం, ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం, అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు ఖైరతాబాద్లోనే ఉంటాయి. ఈ విగ్రహాన్ని చేయడానికైతే చాలా మంది ఆర్టిస్టులు పనిలో ఉన్నారు. ఒక్కసారి చూడండి వాళ్ళు ఎంత క్షుణ్ణంగా పనులను చేస్తున్నారో. చాలా జాగ్రత్తగా పనులైతే చేస్తున్నారు. ఖైరతాబాద్ విగ్రహం వద్ద మీ వంతు చందాని ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ చందాని స్వీకరించే ఒక అబ్బాయి కూడా కూర్చొని ఉన్నాడు. చాలా మంది భక్తులు వచ్చి తమ వంతు చందాని ఇచ్చి వెళ్తున్నారు. వాళ్ళకు ఒక స్లిప్లో రాసి చందా ఎంతైతే రాశారో అంత రాసి దేవుని పేరు మీద వాళ్ళకైతే ఇస్తున్నారు. ఒక్కసారి విగ్రహాన్ని తయారు చేసే టీంని గనక చూసినట్లయితే వీళ్ళు 4 భాగాలుగా విడిపోయారు. ఒక భాగం అయితే వెల్డింగ్ చేయడం, ఇంకో భాగం విగ్రహాన్ని పై వరకు పూర్తి చేసే పనిలో ఉన్నారు, ఇంకో భాగం కింద విగ్రహాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు, ఇంకో భాగం వచ్చేసి మట్టిని తయారు చేసి దాన్ని పైకి చేర్చడం, కింద చేర్చడం, అలాంటి పనులు అయితే చూస్తున్నారు. చాలా ప్రొఫెషనల్గా ఒక్కసారి విగ్రహం పూర్తయిన తర్వాత ఎలా ఉండబోతుందో మీరు ఈ యొక్క ఫోటోలో క్లియర్గా చూడొచ్చు. కుడివైపు ఎడమవైపు 2 వైపులు విగ్రహాలు అండ్ గణేశుని విగ్రహం అంతా చాలా క్లియర్గా ఉంటుంది. గాయ్స్, నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు గణేశుని చూడడానికి త్వరగా వచ్చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. బాయ్ గాయ్స్.